అందరికీ నమస్కారం. ఇంతమంది మహానుభావులు, మేధావులు, భద్రత ఉన్న ఈ సభలో ఏం మాట్లాడుతున్నా నాకు అర్థం కావట్లేదు. ఎందుకు పిలిచారో ఆలోచించా. ఇన్ఫాక్ట్ ఆయనకు కూడా ఫోన్ వచ్చిందంట ఎక్కడి నుంచి. నేను ఎక్కడికి వెళ్ళినా కొందరికి ఉంటుంది కదా, జయశంకర్ గారికి ప్రకాష్ రాజ్కి ఏం సంబంధం, ఆయన ఎందుకు పిలుస్తున్నారు అన్నారంట. అలా అడిగిన వాళ్ళకి జయశంకర్ గారు కూడా అర్థం కాలేదు, నేను కూడా అర్థం కాలేదు. భావజాలం ఒకటే, అంతే కదా, ఇంకేముంది. ఈరోజు కొందరు మాట్లాడుతూ జయశంకర్ గారు ఉండుంటే తెలంగాణను చూసేవాళ్ళు అంటున్నారు. ఇప్పుడు ఈ మాటలు వింటుంటే నాకు తమిళ్లో పుదుమై పిత్తన్ అని ఒక కవి రాసిన మాటలు నేను గుర్తొచ్చింది. నాకు ఒక గుడి ముందు వెలుగుతున్న దీపాన్ని జనాలు దండం పెడుతూ నమస్కరిస్తుంటే పుదుమై పిత్తన్ ఒక అగ్గిపుల్లకి నమస్కారం చేశాడంట. ఎందుకని అడిగితే, వెలిగే జ్యోతి కన్నా వెలిగించిన అగ్గిపుల్ల పెద్దది కదా. అంటే ఈరోజు వెలుగుతున్న తెలంగాణ అనే ఈ జ్యోతి ఏముందో దానికి అగ్గిపుల్ల ఒక నినాదమే కదా. మట్టి పనికైనా మనోడే కావాలా. ఈరోజు ఆయన జయంతి రోజు మనం ఇక్కడ కలిసాము, ఆయన గురించి మాట్లాడుతున్నాము, ఆయన స్మరణ చేస్తున్నామంటే ఆయన తెలంగాణకి కారణమైన అగ్గిపుల్లే. ఈ వేదిక మీద ఇప్పుడు నేను మాట్లాడాలి. సరదాగా జయశంకర్ గారి గురించి మాట్లాడదామంటే ఆయనతో ఉన్నవాళ్ళు, ప్రయాణం చేసిన వాళ్ళు మాట్లాడేశారు, లేదా గూగుల్ సెర్చ్ చేయాలి. అలా కాకుండా నాకు ఒక సబ్జెక్ట్ ఇచ్చారు. భయం వేసింది సబ్జెక్ట్ చూసిన. ఏంటది? వైషమ్యాల సుడిలో వైవిధ్య భారతం. ఇక్కడో కర్ణాటక నుంచి వచ్చాను సార్, తెలుగులో ఇలాంటి టైటిల్ ఇస్తే ఏం చేయాలి నేను? నాకేదో పెద్ద బ్రేకింగ్ న్యూస్ లో వినపడింది అది. అలాగే ఉంది చూడండి, ఇవాళ టీవీలో వస్తాయి కదా, వైషమ్యాల సుడిలో వైవిధ్య భారతం, లేటెస్ట్ న్యూస్. కానీ ఆలోచిస్తే ఇది లేటెస్ట్ న్యూస్ కాదు. ఇది వైషమ్యాల సుడిలో భారతం, వైవిధ్యత అనేది లేటెస్ట్ న్యూస్ కాదు, చాలా పాత న్యూస్. మనం పేపర్ తీస్తే చూస్తాం కదా, వరద వచ్చి హైదరాబాద్ చెరువులా అయిపోయింది, లేటెస్ట్ న్యూసే. కానీ పాత న్యూసే, 2 సంవత్సరాలు కూడా ఇలాగే ఉంది. ఎవడో ఒక రైతు తన పిల్లల్ని చంపి, భార్యని చంపి తను ఆత్మహత్య చేసుకున్నాడు, లేటెస్ట్ బ్రేకింగ్ న్యూస్, లేటెస్ట్ న్యూస్ కాదు ఇది. ఎవరో ఇద్దరు వేరే కులపు వాళ్ళు, ఆ జాతి ఈ జాతి లేదు, ప్రేమించుకున్నారు, పెళ్లి చేసుకున్నారు, ఊరోళ్ళందరూ వెళ్ళి వాళ్ళని చంపేశారు, బ్రేకింగ్ న్యూస్ అంటారు. బ్రేకింగ్ న్యూస్ కాదది. విన్నాం, 2 సంవత్సరాల ముందు ఉన్నాం, 10 సంవత్సరాల ముందు విన్నాం, మా నాన్న విన్నాడు, మా తాత విన్నాడు. ఆ దృశ్యాలు అప్పుడు కూడా చూశారు, ఇప్పుడు టీవీలో చూస్తున్నాం కదా, అది అప్పుడు చూశారు. అలాగే ఇది కూడా వైషమ్య సుడిలో వైవిధ్యత భారతం ఉంది కదా, అది బ్రిటిష్ వాళ్ళ నుంచి, వాళ్ళ ముందు నుంచి ఉంది. కానీ ఇంకా మీరు ఇతిహాసం చూస్తే యావత్ ప్రపంచంలో మనుకుల వికాసంలో ప్రపంచంలో ఈ ఏమంటాం మనం, ఈ వైవిధ్యత ఉంది కదా, ఇది ఎప్పుడూ ఎవరో ఒకరు దాన్ని వైషమ్య సూడిలో పెడుతూనే ఉన్నారు. దే వాంట్ టు డూ ఇట్. ఎందుకు
ఎందుకు మనిషి తరతరాలుగా ఇన్ దిస్ హోల్ ప్రాసెస్ ఆఫ్ ఎవల్యూషన్లో ఎందుకు ఈ ఇంత అద్భుతమైన ఒక కాన్సెప్ట్ని వైషమ్యంలో మనం ఆలోచిస్తే అసలు డైవర్సిటీ ఏంటని మనం అర్థం చేసుకోవాలి. వైవిధ్యత ఏంటి, డైవర్స్ ఏంటి? ఇవాళ నన్ను పిలిపించింది కూడా అందుకే అనుకుంటా. ఎందుకంటే ప్రాయశः భారతదేశంలో ఉన్న ఈ వైరుధ్యత ఏముంది, ఈ డైవర్సిటీ ఏముంది, దాన్ని నాకన్నా అనుభవించిన వాళ్ళు ఎవరైనా ఉన్నారంటే నాకు కనపడట్లేదు. ఎక్కడో ఒక సముద్ర తీరం నుంచి వచ్చిన నాన్న, మంగళూరు నుంచి, ఇంకెక్కడో ఎండిపోయిన గదగ బెట్టగేరి బళ్ళారి లాంటి ప్లేస్ నుంచి అమ్మ వలస బెంగళూరుకు వచ్చి అక్కడ పుట్టిన నేను తమిళు, తెలుగు, కన్నడ, మలయాళం, హిందీ, ఇలా ఎన్నో నదులు, ఎన్నో భాషలు, ఎన్నో సాహిత్యం, ఎన్నో స్నేహితులు. ఈ దేశానికి ఉన్న ఈ వైరుధ్యం ఏముంది, ఇది ఏముందో, దిస్ డైవర్సిటీ, దీన్ని నాకన్నా అనుభవించిన వాడు ఇంకొకటి లేడేమో. ముందు డైవర్సిటీ అంటే ఏంటి? ఈ వైవిధ్యత ఉంది కదా, ఇది ఇక్కడున్న అందరికీ తెలుసు. బట్ నా యంగ్స్టర్స్ కి మనం ఎలాంటి ఒక ఈ విషయం గురించి మాట్లాడేప్పుడు వాట్ ఈస్ ద నరేటివ్ వీ హ్యావ్ టు బిల్డ్ అనడానికి మాట్లాడుతున్నాను నేను. మనిషి జీవితాన్ని, మనుకుల వికాసాన్ని సుసంపన్నం చేసే ఇంధన వైవిధ్యత. డైవర్సిటీ ఈజ్ అ ఫ్యూల్ విచ్ ఎన్రిచెస్ హ్యూమన్ లైఫ్ అండ్ ద ఎవల్యూషన్ ఆఫ్ మ్యాన్. సింపుల్ గా మనం ప్రకృతిలో తెలిసిపోద్ది వైవిధ్యత ఇంపార్టెన్స్ ఏంటి. ఒక అరణ్యం చూడండి, ఎందుకంటే మనం ఈ మధ్యలో ఆ సెన్సిటివిటీని మర్చిపోయాం. ఒక అరణ్యం చూస్తే ఒక మహావృక్షం, తర్వాత ఒక చిన్న చెట్టు, ఇంకా చిన్న చెట్టు, పాకే చెట్టు, భూమి లోపల పెరిగే చెట్టు, ఇన్ని రకాలు. మనిషి వెళ్ళి అక్కడ సుసంపన్నంగా ఉంటుంది. ఒక సూర్యుడి ప్రఖరతని భరించగలిగే మహా చెట్టు ఉంటే, మహావృక్షం ఉంటే, ఆ ప్రఖరతని తక్కువ భరించేది దాని నాడలో ఉంటుంది. ఇంకా తక్కువ దాని నాడలో ఉంటుంది. ఇవన్నీ కలిసి ఉంటాయి. ద హ్యూమన్స్, జీవరాశులు. దట్ ఈస్ ద రిచ్నెస్ ఆఫ్ డైవర్సిటీ. సరే, మనిషి ఎక్కడ అర్థంగా చేసుకోవట్లేదు. ఇప్పుడు మనిషికి ఇది ఎలా హెల్ప్ అయింది, సుసంపన్నం చేస్తుందంటే, మనం సింపుల్ జస్ట్ గో బ్యాక్ టు హిస్టరీ అండ్ సీ. మనకు ఒక సిల్క్ రూట్ ఉంది, వ్యాపారం చేసేవాడు. మన హిస్టరీ చదివితే యంగ్స్టర్స్ ఎస్పెషల్లీ ఒక 15 దేశాలు, ఖండాలు వ్యాపారం. అది పర్వత శ్రేణులు ఉండొచ్చు, డెజర్ట్స్ ఉండొచ్చు, బై ద సీ. ఆ జర్నీలో వేరే వేరే భాష, వేరే వేరే మనుషులు, వేరే వేరే థింగ్స్. ఈ జర్నీలో పెరిగిన ఈ వికాసం ఉంది కదా, వి షేర్డ్ నాలెడ్జ్, వి షేర్డ్ అవర్ ఫుడ్. మన భాషని, సాహిత్యాన్ని, ధర్మాన్ని, వివేకాన్ని. ఎందుకంటే మనిషికి బేసికలీ కొత్త దానికి అడాప్ట్ అయ్యే అద్భుతమైన శక్తి ఉంది, ఆ పాసిబిలిటీ ఉంది టు గ్రో. వీళ్ళు ఒకే భాష, ఒకే దేశ, ఒకే ధర్మం అంటారు కదా, వీళ్ళకి ఎలా అర్థం అవ్వాలి ఇది? వీళ్ళు పూజల వాడో పట్టుచీర చైనా నుంచి వచ్చింది. మన ఇప్పుడు చైనాకు ప్రయాణం చేయకపోతే ఇంకా ఆకలి కట్టుకుని తిరిగేవాళ్ళ వీళ్ళు. షుడెంట్ వి అండర్స్టాండ్ దట్ దెర్ ఇస్ సో మచ్ టు లర్న్. ఎన్నో ధర్మాలు వచ్చాయి, ఆ ధర్మంలో ఉన్న గొప్పతనం మనం నేర్చుకోగలిగాం. మన ధర్మంలో ఉన్న దౌర్జన్యాన్ని మనం మార్చుకోగలిగాం బికాస్ ఆఫ్ ద ఎక్స్పోజర్. ఒక దిగంతంనే చూసుకుంటూ బ్రతకలేము మనం. ఆ దిగంతాన్ని చేరుకున్న తర్వాత ఇంకో దిగంతం వస్తుంది, ఇంకో ఎన్ని దిగంతాలు చూస్తావో అంత సుసంపన్నం అవుతాం కదా మనం. మనమందరూ కలిసి ఒకరికొకరు ఇచ్చిపుచ్చుకుని బ్రతకాలి.